మొక్క ఎంతమ్మా ఇది? చెప్పు. 80 రూపాయలా? ఇవన్నీ గులాబీ మొక్కలు మొన్న పొన్నూరు వెళ్ళాను కదండి, పొన్నూరులో దొరకలేదు నాకు, అందుకని గుంటూరు ప్రోగ్రామ్ మీద వచ్చాను కదా, ఇంకా గులాబీ మొక్కలు తీసుకెళ్తున్నాను. అయితే 70 అని చెప్తుంది మీకని, నాకైతే 80 తక్కువేనంది, మీకు అయ్యేటాడికి 70 రూపాయలు ఇస్తానంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా రావాలి. గార్డెన్ పేరు కూడా చెప్పమ్మా. గుంటూరులో ఇట్లా బుడంపాడు దగ్గర ఉంటుందండి గార్డెను. ఖచ్చితంగా రండి మీరు, గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరేను. మనకి కావాలంటే ఈ సైడు సిరమిక్ పార్ట్స్ కూడా ఉన్నాయి. నేను ఒకసారి తాబేలు బొమ్మ తీసుకొచ్చాను, చూసారా? మీ వీడియోలో చూపించాను కదా, ఇక్కడి నుంచే తీసుకొచ్చాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి గులాబీ తోట అలా 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 మొత్తం రౌండ్ వేసేద్దాం. చూడు చెప్పు. మీరు ఈ మేడం గారే ఉంటారంట ఇక్కడ, రండి. ఇదైతే క్రిస్మస్ ట్రీ అండి, చాలా బాగుంది, పెద్ద బ్యాగ్లో ఉంది. ఇవన్నీ రోజెస్ కూడా చాలా బాగున్నాయి. మంచి పూలు చూపించండి మేడం. గులాబీ మొక్కలు అయితే చాలా బాగున్నాయండి, అన్నీ హైబ్రిడ్ మొక్కలు అనమాట. చాలా పెద్ద గార్డెన్ ఇది. నేను చాలా మొక్కలు తీసుకెళ్ళాను. జెడ్ ప్లాంట్ నేను ఆల్రెడీ హార్ట్ చేశాను చూడండి. జెడ్ ప్లాంట్ ఇక్కడ నుంచే తీసుకెళ్ళాలన్నమాట. నేను ఇటు చుట్టుపక్కలకి వచ్చినప్పుడల్లా ఈ గార్డెన్కి వస్తూనే ఉంటాను, అన్నీ చూస్తూనే ఉంటాను. అట్లాగే ఇక్కడ బొమ్మలు కూడా ఉంటాయండి, దొరుకుతాయి మనకి. చామంతులు కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. అవన్నీ గులాబీ మొక్కలేనండి, చాలా పెద్దది గార్డెన్. అట్లాగే ఇక్కడ సిరమిక్స్ అన్నీ ఉన్నాయని చెప్పాను కదా, చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. అన్నీ ఇండోర్ సెక్షన్ అనమాట. అదేవిధంగా అపార్ట్మెంట్లో ఎక్కడన్నా మనం పెట్టుకోవాలనుకుంటే తులసి కోటలు సైజు వారీగా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. హ్యాంగింగ్స్ కూడా చాలా ఉన్నాయండి, ఇలా రౌండ్ వెళ్ళిపోదాం అట్లా అట్లా అట్లా. ఇక్కడ డక్స్ చూడండి, భలే ఉన్నాయి. ఎంత చెప్తారో కానీ ఇంకొకసారి వద్దాం, సార్ గారికి బ్యాండ్. ఇవన్నీ చిన్న చిన్న సిరమిక్ స్పాట్స్ అన్నమాట, మనకి ఏ వెరైటీ కావాలన్నా కూడా దొరుకుతాయి. ఇవ్వండి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, అవన్నీ అవేనమాట. దాదాపు 1 గంట పడుతుంది మొత్తం చూపించాలంటే మీకు, కాబట్టి మీరు ఒకసారి వచ్చి గార్డెన్ మొత్తం చూడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి తాబేలు. మన ఇంట్లో మనం జీజీ ప్లాంట్ పెట్టాం కదా, ఇక్కడ చూడు ఇది అనమాట. సుదర్శన్ ప్లాంట్ పెట్టారు దీంట్లో. నేను ఎక్కడి నుంచో తీసుకెళ్ళాను తాబేలు. అదే బొమ్మలు కూడా ఉన్నాయి. బొమ్మల కొలువులకి రేపు సంక్రాంతి అప్పుడు బొమ్మల కొలువులకి బొమ్మలు ఏమన్నా పెట్టుకునేటట్టయితే చాలా బొమ్మలు ఉన్నాయి ఇక్కడ, అవి కూడా చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ ఇండోర్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. చాలా మొక్కలు తీసుకెళ్ళా ఇక్కడి నుంచి నేను, మన హౌస్లో ఉన్నటువంటివి చాలా వాటికి. ఇప్పుడు నేను పీకాక్ చేశాను కదా, జడ్డు ఇది ఇలా ఇంత చిన్న మొక్క తీసుకెళ్ళాను నేను, అంత కూడా లేదు. ఇంత మొక్క తీసుకెళ్ళా జడ్ ప్లాంట్. నేను చాలా మొక్కలు చూసేసాను, నాకైతే చాలా రీజనల్గానే ఇస్తారు, బాగుంటాయి. రేటు కూడా బేరం అడిగి తీసుకున్న బేరం ఆపితే ఇస్తారు, బేరాలు కూడా ఆడచ్చు అనమాట. హ్యాంగింగ్స్ వైట్. ఇది మార్బుల్ మనీ ప్లాంట్ అంటారు దీన్ని. ఇదివరకు మన దగ్గర ఉండేది, ఈ మధ్య కొంచెం ఇదేనమాట మార్బుల్ మనీ ప్లాంట్. అట్లాగే ఇదేదో క్రీపర్ బాగుంది, అది నాకు తెలియదు. మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంటి, చాలా బాగుంది. ఏంటో అడుగుదాం అమ్మాయిని, నాకైతే తెలియదు. మొత్తం అంతా అల్లేసుకుంది ఇది క్రీపరు. ఏంటిది? నైట్ క్వీన్ అంట. మన ఇంట్లో నైట్ క్వీన్ ఉంది కానీ అది చెట్లాగా ఉంది. ఇదేంటో హ్యాంగింగ్లో వచ్చేసింది. కింద పెట్టారా హ్యాంగింగ్లో పెట్టారా? హ్యాంగింగేనా, కానీ ఈ వెరైటీ బాగుంది. అడుగుతాను ఎంత రేటు చెప్తుందో.
చెట్టు చూద్దాం అండి. ఇది నైట్ క్వీన్ ప్లాంట్ అంట. ఏమండి ఇది కుండీలో పెట్టచ్చా లేకపోతే హ్యాంగింగ్లో పెట్టచ్చా? హ్యాంగింగ్లో పెట్టచ్చా? హ్యాంగింగ్లో పెట్టచ్చు అంటే నాకైతే సూపర్ నచ్చింది ఈ ప్లాంట్. నా దగ్గర నైట్ క్వీన్ ప్లాంట్ ఉంది కానీ అది పెద్ద మొక్క, పెద్ద క్రీపర్ అయిపోయింది. నేను మీకు ఆల్రెడీ చూపించాను అనమాట. ఇది అసలు చాలా స్మెల్ బాగుంది, నాకైతే నచ్చింది. రేట్ అడుగుతాను ఎంత చెప్తారు. రేటు తక్కువ రేటుకి ఇస్తే మీరు కూడా వెళ్ళి తీసుకొచ్చుకుందరు. ఇంకా తిరిగితే చాలా ఉంటుందండి, 2 ఎకరాల దాకా ఉంటుంది అనుకుంటా. ఇది చాలా పెద్ద నర్సరీ అనమాట. మీరు ఒకసారి వచ్చి మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ సిరమిక్, మన ఇంట్లో బుద్ధుడి బొమ్మ ఉంది చూసారా, పెయింటింగ్ వేసి ఒకసారి నేను అక్కడ డెకరేషన్ చేశాను చూడండి. బుద్ధుడిది ఐడియా ఉందా మీకు? ఆ బుద్ధుడిది ఇక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ గారు నా కోసం, బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారనమాట. అయితే పెయింటింగ్ వేసి ఉండదండి, అది అట్లా పెయింటింగ్ అనేది వేసి ఉండదు, మనం అనేది వేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా కూడా అదేను స్టోర్ రూమ్ లాగా ఉంది ఇదంతాను. బుద్ధుడిది ఇవన్నీ ఇట్లాంటిది తెచ్చారనమాట సార్ గారు. బుద్ధుడిది ఇలా తీసుకొస్తే నేను పెయింటింగ్ వేసుకున్నాను అనమాట. అది చాలా బాగున్నాయి అన్నీ కూడాను. నా దగ్గర ఇదే కాకుండా మళ్ళీ కుండీలు ఉన్నాయండి, మీకు చూపించలేదు. అవి కూడా ఇక్కడి నుంచే తీసుకొచ్చారనమాట సార్ గారు. నాకు చెప్పాను కదా గార్డెన్లోకి వస్తే ఒక ఎక్సైటింగ్ వస్తుందని. నాకు మొక్కలు చూస్తే ఒక రకమైన పిచ్చిలాగా వచ్చేస్తుంది. నాకు చాలా ఎందుకో ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు బోన్సాయి ఫైకస్ ప్లాంట్లు అనమాట. ఇవన్నీ చాలా బాగున్నాయి కదా. మొక్కల దగ్గర టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం, మీకు తెలుసు. ఫైకస్ చూడండి, అసలు ఇట్లా చేయాలని ఉంది. ఫైకస్ ఇంతవరకు బోన్సాయి చేయలేదు. ఎడీనియం చేశాను కానీ ఫైకస్ అనేది చేయలేదన్నమాట. తొందరలో చేస్తాను అది కూడాను. ఓకేనా ఫ్రెండ్స్, మనం అంటే ఆల్రెడీ ఇన్స్టెంట్గా అలా తీసుకురాను. నేను చిన్న మొక్క నుంచే నాకు చేసి బోన్సాయి చేయడం అనేది ఒక హ్యాబిట్. ఇంతవరకు ఎడీనియం ఒకటి నేను చేశాను, ఇంతవరకు వీడియో పెట్టలేదు, తొందరలో పెడతానమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఉంటాను. నేనైతే కావాల్సిన గులాబీ మొక్కలు అయితే తీసేసుకున్నాను. ఇంకా వెళ్ళి ఆ మొక్క అయితే 250 చెప్పారు సార్ గారు, అన్నారు. కాబట్టి ఇట్లా బుడ్డుడా రా బుడ్డోడు ఇట్రా. ఇక్కడ వీడు బుడ్డోడు, ఇక్కడోడు. హాయ్ చెప్పు, హాయ్ కర్రెందుకు హాయ్ చెప్పు, నువ్వు వీడియోలో పడతావు, చెప్పు హాయ్, బోలో హాయ్. వాడు సిగ్గుపడుతున్నాడు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫైనల్గా వెళ్తూ మనం కొనకపోయినా చూసుకుని వెళ్ళిపోదాం. అది ఆ ఫైకస్ ప్లాంట్ చూడండి, ఇట్లా పెంచాలి ఎప్పటికైనా సరే. ఒకటి ఇంకేముంది, గులాబీ చెట్లు పెట్టేసుకోవడం అనమాట. దానికోసం పాట్ రెడీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అడుగునైతే వెళ్ళలేవు, కొంచెం మట్టి తీసేసాను అనమాట. ఆల్రెడీ పాట్లో మట్టి ఉంది కదా, ఇది ఆల్రెడీ కాంపోస్ట్ మట్టి అనమాట. ఆల్రెడీ పాట్ తయారు చేశానని చెప్పా కదా. మొక్క కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు పెట్టుకున్నానండి. గులాబీ మొక్కకి సెంటర్కి వచ్చేటట్టు పెట్టుకున్నాను అనమాట. మనం ఆ మట్టి ఉంది కదా, ఆల్రెడీ దీనిలో తీసిన మట్టినే మళ్ళీ వేసేస్తుంది దానికి, మొక్క అనేది షాక్ లేకోకుండా. ఓకేనా ఫ్రెండ్స్? మొక్క అయితే పెట్టేశానండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ మాత్రం. ఈ కలర్ ఇది వరకు ఛానల్ ఉంది, 4-5 years ఉంది మొక్క. ఎందుకో సడన్గా మన ఈ మధ్య కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువైపోయి, బాబు ఉండటం మూలంగా ఆ పనిలో ఎక్కువైపోయి హాస్పిటల్కి అది ఇది అటు వెళ్తా. రోజెస్ ప్లాంట్లు అయితే బాగా కేర్ చేయాలండి. కేర్ చేయకపోతే అవి ఇట్టే పట్టేస్తాయి, మనల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి వెంటనే డెడ్ అయిపోతాయి అన్నమాట. ముందు ఫస్ట్ పూలు పూయడం మానేస్తుంది, ఆ తర్వాత చెట్టు ఒక్కొక్కమ్మ ఎండిపోతాయి అన్నమాట. అది మనం ఎంత టైం దాటిన తర్వాత వచ్చి నాకు ఎంత కేర్ చేసినా కూడా అవి మాట వినవు ఇంకా. అందుకని గులాబీ చెట్లకి బాగా రిచ్గా వాటిని చూసుకోవాలన్నమాట. మొక్కలు అన్నింటిలో కల్లా లో మెయింటెనెన్స్, హై మెయింటెనెన్స్ అనమాట. చాలా మెయింటెనెన్స్ చేయాలి వీటికి. ఫుడ్ అనేది బాగా ఇవ్వాలి. ఇక ముందు అవి కూడా చెప్తాను. ప్రస్తుతానికైతే గార్డెన్ నుంచి మొక్కలు ఒక 4 మొక్కలు తీసుకొచ్చాను. ఆల్రెడీ అంతకుముందు మొక్కలు ఉన్నాయి వెనకాల, 2-3 మొక్కలు ఉన్నాయి. ఇవి అన్నీ కలిపి ఒక 7 మొక్కలు ఉంటాయి. అవన్నీ ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, ఎలా ఫ్లవర్స్ పూయించాలనేది ముందు మీకు చెప్తాను అనమాట. ఇంకెందుకు వేరే మొక్కలు కూడా పెట్టేసుకుంటాను. దీనికి ఇలా కింద కొంచెం కొట్టుకుంటున్నానండి. రూట్స్ అయితే లేవు, వాళ్ళు కొత్తగా వేసినట్టున్నారు మట్టి.
బాగా కొట్టకూడదు, వేళ్ళు ఉంటే కొట్టమాకండి. వేళ్ళు లేవని కొట్టేస్తున్నాను అనమాట నేను. కొంచెం మట్టి తీస్తాను, ఎక్కువ ఉంది ఇందులో. ఇది ఆరెంజ్ కలర్ అండి, స్మాల్ సైజ్ అనమాట. దీనికైతే వేరు బాగా కిందకు వచ్చేసిందండి, అందుకని అసలు దీన్ని రూట్ బాల్ అనేది నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. అయితే ఈ చెట్టు అనేది 2 కలర్స్ ఒకే ప్లాంట్కి ఉన్నాయి అనమాట. ఇదేమో బేబీ పింక్, ఇదేమో వైట్ కలర్ అనమాట. నేను పువ్వు వడబడిపోయినా కూడా నేను ఉంచాను, ఎందుకంటే మీకు చూపిద్దామని. లైట్ బేబీ పింక్ అండ్ వైట్ కలర్ అనమాట. ఇది కొంచెం ఖరీదు మొక్కేనండి ఇది. ఇంకా దీన్ని ఇలాగే పెట్టేస్తున్నాను. రూట్ బౌల్ ఏం కట్ చేయట్లేదు అనమాట. వేరు బాగా పొడవుకుంది కదండి, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా పైకి వచ్చేటట్టు పెట్టుకోకూడదండి. చెట్టు పెట్టేటప్పుడు పైకి వచ్చేటట్టు పెట్టామంటే ఏరు కొన్నాళ్ళకి పైకి వచ్చేసి ఈ చెట్టు ఏమవుతుందంటే డెడ్ అయిపోయింది అనమాట. ఆ చెట్టు వేరు బయటకు వచ్చేస్తుంది కదా కుండీ బయట నుంచి. ఆ బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే దానికి వెలుతురు వేడి అన్నీ తగిలి ఆ వేరుకి ఆ చెట్టు అనేది ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది అనమాట. ఆ వేరు అట్లా ఎక్కువగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని కొంచెం ఇలా చుట్టి కింద పెట్టాను. నేను రూట్ ఏం కట్ చేయట్లేదండి, కట్ చేయొచ్చు కానీ కట్ చేయట్లేదు. సేమ్ అంటే చాలా పాత మొక్క, ఇది కొంచెం ఖరీదు మొక్కేనండి. 200 దాకా తీసుకున్నారు ఈ మొక్క. అంటే డబల్ షేడ్ ఫ్లవర్ కదా, ఒకే ప్లాంట్కి 2 ఫ్లవర్స్ పూస్తాయి కదా, 200 దాకా తీసుకున్నారనమాట. మట్టి బాగా కంపోస్ట్ మట్టేనండి వేసేది. ఇది ఎల్లో కలర్ మొక్క అండి. దీనికైతే వేళ్ళు చూడండి ఎట్లా మెలికలు తిరిగిపోయినాయో, గవాళ్ళ ఊడిపోయిందనమాట. జాగ్రత్తగా పెట్టాలి. కనిపిస్తుందా మీకు? నేను కూడా అలాగే చుట్టేసేసేసి మళ్ళీ జాగ్రత్తగా ఇట్లాగా పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, గులాబీ తోట అయితే రెడీ అయిపోయింది. ఇంకా తీసుకెళ్ళి మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి వాటరింగ్ చేసేస్తాను. అంటే ఇప్పుడే వాటరింగ్ చేయను, వాటర్ మళ్ళీ కుండీ లేపి పక్కన పెట్టుకోవాలి కదా, వెయిట్ అయిపోయింది అనమాట. అక్కడ పెట్టేసినాక వాటరింగ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మా మనవడైతే అరిసేస్తున్నాడు, అమ్మమ్మ అంట. వాళ్ళ మమ్మీ ఎత్తుకొని ఎదురుకుండా కూర్చుంది. నేను ఏదో చేసేస్తున్నానని అల్లరి చేయకుండా కామ్గా చూస్తున్నాడు. ఇట్లా చిన్నారా అదిగో మేము గులాబీ తోటలో దియట్లు వేసుకుంటున్నాం. ఇటు తిరిగినా గులాబీ తోటలో మేము దియట్లు వేసుకుంటున్నాం, మా మనవుడు నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నా గులాబీ మొక్కలు పెట్టేసుకున్నాను అనమాట. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండి మాకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.